సో మొత్తానికి వరంగల్ జిల్లాలో మాత్రం కొండ వర్సెస్ కొండ వ్యతిరేక వర్గం లాగా మారిపోయినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీలో కొంత గందరగోళమైనటువంటి వాతావరణం నడుస్తుంది. ఈవెన్ గతం నుంచి కూడా కొండా సురేఖ చుట్టూ వివాదాలు తిరుగుతూనే ఉన్నాయి. అయితే కినేని నాగార్జున కుటుంబ విషయంలో మాట్లాడినా కానీ, అంటే ఏకంగా ముఖ్యమంత్రిని విమర్శిస్తూ తన కూతురు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇలా రకరకాల వాదనలు అండ్ గతంలో కేసీఆర్ను ఉద్దేశించి కానీ, కేటీఆర్ను ఉద్దేశించి కానీ ఏకంగా పరువు నష్టం దావా వేసే కాడికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి వరంగల్ కాంగ్రెస్లో. సో కొండ వర్సెస్ మిగతా కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా మారిపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ డీసీసీ విషయంలో కొంత మాత్రం గందరగోళ వాతావరణం కనిపిస్తోంది. ఇక కమింగ్ టు నల్లగొండ, కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట లాంటి జిల్లా కొండ. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ కాడ కంచుకోటగా ఉన్నారు. బట్ అట్లాంటి జిల్లాలో కూడా ఈ మధ్యకాలంలో కొంతమందిని చూస్తున్నాం. పున్న కైలేష్ లాంటి నాయకుడికి అధ్యక్షుడిగా, జీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చిన తర్వాత చాలా ఒక్కసారిగా వర్గ విభేదాలు భగ్గమన్నాయి అక్కడ. సో ఇంకా పూర్తి స్థాయి కమిటీలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పోస్టుకే 10-20 మంది ఆశావహులు అక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. నల్గొండ నుంచి పుల్లారావు మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. పుల్లారావు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిస్థితి ఏమిటి? డీసీసీ కమిటీల విషయంలో, డీసీసీ అధ్యక్షుల విషయంలో ఇప్పటికే మనం చూస్తున్నాం. పున్న కైలాష్ని అధ్యక్షుడిగా నియమించిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నన్ను వ్యతిరేకించిన వాడికి ఎట్లా ఇస్తారని చెప్పేసి ఏకంగా ఒక లేఖనే రిలీజ్ చేశారు. సో ఏంటి పరిస్థితి, ఏంటి నల్లగొండ జిల్లా పరిస్థితి ఏంటి? యాక్చువల్గా ఉమ్మడి జిల్లాకు సంబంధించేసి 3 జిల్లాలు, సూర్యాపేట, అదేవిధంగా యాదాద్రి జిల్లా, నల్గొండ. సో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కానీ, సూర్యాపేటకు సంబంధించి కానీ అక్కడ డీసీసీ అధ్యక్షుల ఎంపిక విషయంలో ఎలాంటి విభేదాలు అయితే జరగలేదు. కానీ నల్గొండ జిల్లాకు వచ్చే వరకు నల్గొండ జిల్లాకు సంబంధించేసి పున్నా కైలాస్ నేతలు ఎప్పుడైతే డీసీసీ అధ్యక్షుడిగా నియమించారో దాన్ని మంత్రి కోమటిరెడ్డి పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం నేపథ్యం ఉంది. దీనికి ముఖ్య కారణం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధాన అధ్యక్షుడిగా ఉన్నటువంటి గుమ్మల మోహన్ రెడ్డి డీసీసీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి శతవిధాల ప్రయత్నం చేసే పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ అనూహ్యంగా మోహన్ రెడ్డి కాకుండా కోమటిరెడ్డికి వ్యతిరేక వర్గంలో ఉన్నటువంటి పున్నా కైలాస్ నేతకు ఈ యొక్క డీసీసీ అధ్యక్ష పదవి అనేది ఇవ్వడం జరిగింది. దీంతో మంచి గురు మీద ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో కోమటిరెడ్డి ముఖ్య అంశాలుగా ఉన్నటువంటి గుమ్మల మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా అంత సంవత్సరం ఇతర అంశాలందరూ కూడా ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో తప్పటి నేపథ్యం. ఇదే సమయంలో గుమ్మల మోహన్ రెడ్డి కూడా మంత్రిపై కూడా కొన్ని రకాలుగా ఒక రకమైనటువంటి భావన పెంచుకున్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. కాకపోతే ఇది బయట రాకుండా వాళ్ళు సంస్థ విధంగా చేశారు. ప్రజెంట్గా చూస్తే మాత్రము డీసీసీ అధ్యక్ష నియామకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అనేది నల్గొండ జిల్లా కేంద్రంలోనే ప్రారంభమైంది చెప్పవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించేసి ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా ఇరు వర్గాల వారు కూడా వేరు వేరుగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడి యొక్క పర్యవేక్షణ జరగాలి. కానీ ఇక్కడ చూస్తే జిల్లా అధ్యక్షుడు ఒకవైపు ఆ యొక్క కార్యక్రమాలు చేపడుతుండగా, మరోవైపు కోమటిరెడ్డికి వికటిగా ఉన్నటువంటి గుమ్మల మోహన్ రెడ్డి వేరే దగ్గర ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టుకుంటూ పోతున్నారు. ఇటువంటి చూస్తే మాత్రం కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాల వేడుకల్లో కూడా 2 వర్గాలు, అంటే ఇక్కడ 2 మంత్రి ఒకవైపు ఉంటే జిల్లా అధ్యక్షుడు ఒకవైపు ఉన్నారు. 2 ఎవరికి వారు అన్నట్టుగా పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈవెన్ మొన్న ఒక సందర్భంలో ఒక వేదిక పైన కూడా మంత్రి వస్తున్నారని చెప్పేసి పున్న కైలాష్ని అక్కడ ఆపడం జరిగింది. అంటే ఇక్కడ బీసీలను అణగదొక్కుతున్నారు, బీసీలకు కనీసం స్థానం ఇవ్వట్లేదు అన్నటువంటి వాదన బలంగా పోతోంది. పాయింట్ నెంబర్ 1, రేపు పొద్దున ఎన్నికలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలున్నాయి. రేపు పొద్దున మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందనుకోవచ్చు? తప్పనిసరిగా కాదు. ఎందుకంటే ఈ విషయానికి సంబంధించి ప్రజెంట్ గా చూస్తే కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అనేది ముఖ్యంగా దిగువ శ్రేణి నాయకులు మాత్రం ఏమాత్రం ఉద్యోగిపోయిన పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ముందు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పున్నా కైలాస్ నేతలు అధ్యక్ష పదవి అపనేతరాన్ని మాత్రము ఎప్పుడైతే కోమటిరెడ్డి తప్పుపట్టారో ఈ సమయంలో బీసీలందరూ కూడా ఏకతాటిపై కూడా మనకు తెలియవస్తుంది. ఇదే విషయానికి సంబంధించేసి పలు ప్రాంతాల్లో కూడా కోమటిరెడ్డికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు అనేక కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బీసీలు అనేవారు ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా పున్నా కైలాస్ నేతను సపోర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి. దీంతో కోమటిరెడ్డి దగ్గరికి మాత్రం కొత్త సమస్యలు వచ్చాయని కూడా చెప్పవచ్చు. మీరు చెప్పినట్లు చండూరులో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి కోమటిరెడ్డి అటెండ్ అయ్యాడు. అదేవిధంగా చండూరు అనేది మునుగోలు నియోజకవర్గ పరిధిలో ఉంది. అంటే పున్నా కైలాస్ నేతకు సంబంధించిన ఏరియా ఆయన కూడా ఒక అధ్యక్ష ఉండగా ప్రైవేట్ కార్యక్రమానికి సంబంధించిన అధ్యక్షుడు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ ఆ సమయంలో కోమటిరెడ్డి ఎప్పుడైతే స్టేజ్ మీద వెళ్ళాడో పున్నా కైలాస్ నేతలు రావద్దని చెప్పి మంత్రి అక్కడ ఉన్న పోలీసులు చెప్పారని చెప్పి కూడా అక్కడ ఉన్న వ్యక్తి చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది. పున్నా కైలాస్ నేత ఎప్పుడైతే వెళ్దాం అనుకున్నారో అక్కడ ఉన్నటువంటి సిఐ అతను అడ్డుకోవడము, ఆ తర్వాత ఆ సమయంలోనే అవమాన భారంతో అక్కడి నుంచి పున్నా
కాలేజ్ యొక్క వెలుతిరిగిపోవడం ఇదంతా కూడా అవును. బీసీని అణగదొక్కే పనిలో జరుగుతుందని చెప్పేసి కూడా అతను ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా కోమటిరెడ్డి వర్గం మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి, అదేవిధంగా బీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పున్నా కాంగ్రెస్ మధ్య ఉన్నటువంటి ఈ విభేదాలు అనేది త్వరలో జరగబోయేటటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ, అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించిన ఎలక్షన్స్ లో కానీ ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు అనేవి చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి